ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడులకు కేంద్రంగా మారింది. భారతదేశంలో ప్రధానంగా విదేశీ పెట్టుబడుల్లో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. భారతదేశానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 50% ఈ 4 రాష్ట్రాలకే వస్తూ ఉన్నాయి. గుజరాత్ కూడా ఆ ఫ్లో తగ్గిపోయింది. గతంలో గుజరాత్కి పెద్ద ఎత్తున వచ్చేది. ఇక ఈ 4 రాష్ట్రాలకు వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో సగం ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 1/4 ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అంటే అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రభుత్వానికి ఒకసారి కనుక మేము ఈ 2,000 కోట్లు 5,000 కోట్ల పెట్టుబడి పెడతామని సమాచారం ఇస్తే ఇక ప్రతిరోజు వాటితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. మీకు భూమి కావాలా, రోడ్డు కావాలా, నీరు కావాలా, విద్యుత్ కావాలా, కరెంటు కనెక్షన్, నెట్ కనెక్షన్ కావాలా, మీకేం కావాలని చెప్పేసి వారికి ఉన్న ఏ హర్డిల్స్ ఉన్నాయో ఆ హర్డిల్స్ మొత్తాన్ని ప్రభుత్వమే క్లియర్ చేస్తూ ఉంది. మిట్టల్ స్టీల్ విషయంలో కూడా అదే జరిగింది. మిట్టలు ఆంధ్రప్రదేశ్లో 1,60,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి కనపరచగానే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సంప్రదింపులు జరిపింది. విశాఖ సమీపంలో, అనకాపల్లి సమీపంలో, నక్కపల్లి మండలంలో రాజయ్యపేట గ్రామ పరిధిలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అందుబాటులోకి వస్తూ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్కి అవసరమైన ఖనిజాన్ని తరలించేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నారు. భారతదేశంలో మొదటిసారి. సహజంగా ఇనుప ఖనిజాన్ని రైల్వే ర్యాకుల ద్వారా ఇనుప ఖనిజ గనులు ఎక్కడ ఉన్నాయో అక్కడి నుంచి ప్లాంట్కి తరలించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు 20 నుంచి 30 ర్యాకులు, 30 గూడ్స్ ట్రైన్లు అవసరం అవుతూ ఉంటాయి ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి. మిట్టల్ స్టీలు 2 దశల్లో నిర్మాణం జరుగుతూ ఉంది. మొదటి దశలో 80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 2029 నాటికి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. 8.5 మిలియన్ టన్నులు, 85 లక్షల టన్నులు ప్రతి సంవత్సరం. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తులు ప్రతి సంవత్సరం మిట్టల్ స్టీల్ ప్లాంట్లో నుంచి బయటకు వస్తాయి. విశాఖ ఉక్కు ప్రస్తుతం సాధిస్తున్న ఉత్పత్తి కన్నా కూడా 2029 నాటికి మిట్టల్ స్టీల్ రెట్టింపు ఉత్పత్తి సాధిస్తుంది. ఆ తర్వాత ఫేజ్ 2లో మరో 4 సంవత్సరాల్లో మరో 80,000 కోట్ల ఇన్వెస్ట్ చేయబోతున్నారు. మరో 30,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి. అంటే 2035 నాటికి మిట్టల్ స్టీల్ ప్లాంట్లో 60,000 మంది ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ కార్యక్రమానికి ఈ నెల 23వ తేదీ శంకుస్థాపన జరగబోతా ఉంది. అధికారిక ప్రకటన వచ్చింది. 7వ తేదీన జరగాల్సి ఉంది, కానీ వాయిదా పడింది. 23వ తేదీ శంకుస్థాపన జరుగుతుంది. ప్రధానమంత్రి హాజరవుతారా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఆయన ఈ మధ్యకాలంలో నేరుగా శంకుస్థాపన చేసే కార్యక్రమాలకి పెద్దగా హాజరు కావడం లేదు. ఢిల్లీ నుంచి వర్చువల్గా హాజరయ్యి జాతిని ఉద్దేశించి ప్రసంగించవచ్చు. ఎందుకంటే భారతదేశంలోనే ఈ మిట్టల్ స్టీల్ అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా అవతరించబోతా ఉంది. ఒకసారి శంకుస్థాపన జరిగిందంటే ఇంకా అక్కడ పనులు వేగంగా జరుగుతాయి. ప్రైవేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి 2029 నాటికే, అంటే వచ్చే ఎన్నికల నాటికే అక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది ఫస్ట్ ఫేజ్లో. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తుంది. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా CGST రూపంలో మరో 6,000 కోట్ల రూపాయలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే దాదాపుగా 18,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇలాంటి పరిశ్రమలు ప్రతి 3 జిల్లాల్లో ఒక్కటొచ్చినా కూడా ఆ ప్రాంత రూపురేఖలు మారుతాయి. నిరుద్యోగులు పెద్ద పెద్ద చదువులు లేకపోయినా, అందరూ ఇంజనీర్ లేకపోయినా ITI చదువుకున్న టెక్నీషియన్స్ కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. పాలిటెక్నిక్ చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడితే వేలాది కుటుంబాలు, నిరుద్యోగులు పేదరికం నుంచి బయటపడటానికి అవకాశం దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్కి మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ రావడానికి కూటమి ప్రభుత్వం చేసిన విశేషమైన కృషి, 4 రాష్ట్రాలు పోటీ పడ్డా కూడా వారు ఆంధ్రప్రదేశ్ని ఎన్నుకోవడానికి గల కారణాలు, ఆ వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.